అమెరికాలో అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను స్నో స్టార్మ్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఈ భయంకరమైన తుఫాను కారణంగా ఇప్పటికే అమెరికాలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారంట. అమెరికాలో అనేక ప్రాంతాల్లో భారీ మంచు కురవడంతో అక్కడ కంప్లీట్ గా వర్క్ షట్ డౌన్ అయిపోయిందంట. ఈ మంచు ప్రభావం వల్ల విద్యుత్ సరఫరా కూడా అక్కడ ఆగిపోయింది. అమెరికాలో రహదారులు, విమాన ప్రయాణాలు స్తంభించిపోయాయన్నమాట. దాంతో అక్కడ లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారంట. రీసెంట్ గా మనం చూస్తే కనుక ఈ జనవరి 25, 26 ఈ తారీఖుల్లో మంచు తుఫాను అమెరికాలో ఏదైతే పడుతుందో చివరి దశ తూర్పు దిశగా కదలడంతో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు మరింతగా పెరిగిపోయింది. దీంతో అక్కడ చెట్లు కూలిపోవడం, విద్యుత్ లైన్ తెగిపోవడం వల్ల దాంతో అక్కడ చాలా మంది చీకట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి. అర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు కూడా తుఫాను పెరిగే కొద్దీ మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందంట. ఈ మంచు తుఫాను తీవ్రత అమెరికాలో ఎంత భయంకరంగా ఉందంటే దాదాపు 1300 మైళ్ళు, 1500 మైళ్ళు పొడవున రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. దాదాపు ఒక మనిషి అడుగులో కూడా ఈ మంచు అంతా నిండిపోయిందంట. దాంతో మనుషులు బయటికి రాలేని పరిస్థితి అనమాట.